మన తెలంగాణలో మనకు తెలియని దేవాలయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి దగ్గరలో పెంచుకల్పేట్ గ్రామంలో నాగుల మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. ఇది 70 ఏళ్లలో వెలిసిందంట. పుట్టలో నాగుంపాము మరియు మన శివయ్య దర్శనం ఇవ్వడం వల్ల దీన్ని నాగుల మల్లికార్జున స్వామి గుడి అని అయితే పిలుస్తారు. ఈ గుడి ముందరే పెద్ద నంది విగ్రహం ఉంది. ప్రతి గుడికి ఒక కథ, దానికి ఒక విశిష్టత ఉన్నట్టు దీనికి కూడా ఉంది. మీకెవరికైనా తెలిస్తే మా అందరితో పంచుకోండి. ఇక్కడ కోరుకున్నవన్నీ నెరవేరుతాయని ఇక్కడ ప్రజలైతే గట్టిగా నమ్ముతున్నారు. గుడి బయట ఎక్కడా లేనటువంటి విధంగా రావి చెట్టుకు సర్పంలా చుట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి నిండు పడల సర్పం కింద ఉంటాడు. ఇది మాత్రం కళ్ళకిలా విందు కల్పించినట్టు ఉంటుంది. అండ్ ఈ దేవాలయానికి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉంటారు. అండ్ అక్కడ విగ్రహాన్ని అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామికి ఏ కోరిక మొక్కుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే నేను బలంగా నమ్ముతున్నా. అండ్ దుర్గమ్మ, రేణుకెళ్ళమ్మ, మైసమ్మ, బుద్ధిపోచమ్మ, నల్లపోచమ్మ దేవాలయాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఊరేగింపు, పల్లకి సేవ, పట్నాలు, జాతర ఇట్లా చాలా జరుగుతాయంట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇది. ఇది మన సంస్కృతి, మన గుళ్ళు, మనం కాపాడుకోవాల్సిన వాళ్ళు.